నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగే శుభగడియలు వచ్చేశాయి. రేపు మధ్యాహ్నం 12:45 అమరావతి శంకుస్థాపన జరగబోతోంది. విజయదశమి పర్వదినాన విజయాలకు చిరునామై ఇది ఇంటింటి పండగవుతోంది. ఓ అద్భుత సృష్టిగా అవతరించే అమరావతి దేశంలోనే తొలి సుందర హరిత నగరం కాబోతోంది. సింగపూర్ అందించిన బృహత్ ప్రణాళిక మేరకు కాలుష్యరహితమవుతుంది. ప్రభుత్వ భవనాలు, రైలు, విమాన, బస్సు సౌకర్యాలు, వరద, మురుగునీటి ప్రవాహం, ప్రాంతీయ నీటి సరఫరా పథకాలు, సామాజిక మౌలిక వస్తువులకు పెద్దపీట వేయనున్నారు. దేశంలో ఏ రాజధాని నగరంలో కనిపించని సమాంతర రహదారులు అమరావతిలో బారులు తీరుతాయి. కృష్ణ, పాలవాగు, కొండవీటి వాగులే కాదు, సరళ రేఖల్లా సాగే కాలువలు నవ్యాంధ్ర రాజధానికి సరికొత్త అందాలు తెస్తాయి. రాజధాని కేంద్ర ప్రణాళిక ప్రాంతానికి, నివాస, వాణిజ్య, విద్యా, వినోద కేంద్రాలకు చేరువలో మొగ్గతొడిగే పారిశ్రామిక వలయంతో అభివృద్ధి వేగమందుకుంటుంది. ఈ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు ఇకపై వడివడిగా పడే అడుగులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి. కుటుంబరావు గారు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు; సి. నరసింహారావు గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు; వివికే ప్రసాద్ గారు, ఆర్థిక విశ్లేషకులు, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి; టి. లక్ష్మీనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు, వామపక్ష నాయకులు. కుటుంబరావు గారు, విజయదశమి వేళ రాష్ట్రమంతటా రాజధాని పండుగ నెలకొంది. ఇది మా రాజధాని అంటూ ప్రజలంతా కదిలొస్తున్నటువంటి నేపథ్యంలో శంకుస్థాపన వేడుక చరిత్రాత్మకమవుతుందంటారా? చాలా చారిత్రాత్మకమైన ఇన్సిడెంట్ కూడా. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనం చూస్తే ఏ రాజధాని నగరాలు కట్టారు, ఏ రాష్ట్రాలకని చూస్తే మొదట్లో చండీగఢ్ ఒకటి, ఎందుకంటే హర్యానాకి, పంజాబ్కి రెండింటికి కూడా కామన్ క్యాపిటల్గా అనమాట. ఆ తర్వాత గాంధీనగర్ అవనండి, అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత రాయ్పూర్ అవనండి, అదేవిధంగా జార్ఖండ్కి అనమాట టౌన్గా ఉన్న రాంచీని కానీ దాన్ని డెవలప్ చేయటం కానీ ఇవన్నీ చూసాం. అయితే రాజధాని అంటే ఎంతసేపు మొదటి నుంచి అనమాట ఒక హైకోర్టు లేకపోతే సెక్రటేరియట్ ఇట్లా అన్నట్టు కాకుండా ఇక్కడ రాష్ట్ర జాతికి మొత్తానికి కూడా ప్రతిబింబించేటట్టు అనమాట ఒక సామాజిక క్యాపిటల్గా కానీ సాంస్కృతిక క్యాపిటల్గా కానీ ప్రజల ఆకాంక్షలను అనమాట చూపించేటట్టు అనమాట క్యాపిటల్ ఉండాలని చెప్పేసి, రాజధాని ఉండాలని చెప్పేసి మొదటి నుంచి కూడా అందరి ఆశ. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ప్లానింగ్ చేయటం కూడా జరిగింది. ఇందులో రేర్ ఆపర్చునిటీ ఉంటుంది ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఒక రాజధాని కట్టడం అనేది. అలాంటి ఆపర్చునిటీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా వాడుకోవాలి, షార్ట్ టర్మ్ ప్రయోజనాల కోసమా లేకపోతే లాంగ్ టర్మ్ విజన్ తోటి చేయాలా, ఆప్షన్స్ అక్కడ. చాలామంది అన్నారు ముందు, మీకు ఇంత కొత్త రాజధానికి ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఆల్రెడీ ఉన్న టౌన్లు ఇవన్నీ డెవలప్ చేయొచ్చు కదా, లేకపోతే ఒట్టి సెక్రటేరియట్, హైకోర్టు ఇట్లా ఇవన్నీ కూడా గవర్నమెంట్ మిషనరీకి సరిపడే ఆఫీసులకు కానీ ఇవన్నీ కూడా కట్టేస్తే అయిపోతుంది 500 ఎకరాల్లో 600 ఎకరాల్లో. అయితే ప్రపంచం మొత్తంలో మనం చూస్తే ఎక్కడైనా సరే ఇవాళ అట్లీస్ట్ గ్లోబలైజేషన్ తర్వాత అనమాట, ప్రపంచీకరణ తర్వాత ప్రతి దేశ రాజధాని కూడా ఆ దేశ చరిత్రను ప్రతిబింబించేటట్టు కానీ అక్కడ ఉపాధి కల్పన కానివ్వండి ఒక జీవనాడిలాగానమాట ఉండే రాజధానిలే సక్సెస్ఫుల్ అయింది. ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటూ పెట్టిన చోటల్లో కూడా ఎక్కడ సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఆ దేశ రాజధాని ఆ దేశం ఎట్లా ఉంది అనే దాన్ని కూడా ప్రతిబింబిస్తుంది అనమాట క్లియర్గా. మీరు ఎక్కడైనా చూడండి, ఓవర్ నైట్ ఒక రాజధాని తయారవ్వదు. అంటే ఒక రోజులో కానీ ఒక సంవత్సరంలో కానీ 10 సంవత్సరాల్లో కానీ రాజధానులనే ఇవాల్వ్ అవుతాయి, దశాబ్దాలకి శతాబ్దాలకి అట్లానమాట. కొత్త యుగంలోనమాట మీరు కట్టాలి అనుకున్నప్పుడు ఒక ప్రణాళికతో ముందుకెళ్తే 5 సంవత్సరాలకి ఇంతవరకు మౌలిక సదుపాయాలు తయారవుతాయి, 10 సంవత్సరాలకి ఈ విధంగా ఉంటుంది, 15 సంవత్సరాలకి ఈ విధంగా ఉంటుంది, 20 సంవత్సరాలకి ఈ విధంగా ఉంటుందని దీర్ఘకాలిక ప్రణాళికతోటి మొత్తం ప్లానింగ్ చేయడం జరిగింది. పాత ఎక్స్పీరియన్స్ చూసాం, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసాం మిగతా రాజధానుల్లో. ఫస్టే ఒక సింపుల్ ప్రాబ్లం చెప్తాను. ఏ రాజధాని అయినా వాళ్ళు మన దేశంలోకి వెళ్ళండి, మురికి వాడలు పెద్ద ప్రాబ్లం, వేస్ట్ డిస్పోజల్ అనేది పెద్ద ప్రాబ్లం, డ్రైనేజ్ కానీ ఏదైనా సరే. ఇవాళ కొత్త రాజధాని కట్టేటప్పుడు ముందు వాటిపైన దృష్టి పెట్టి కూడా వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ప్లాంట్స్ ప్లాన్ చేసి ఆల్రెడీ అలాంటివి చేసినప్పుడు మీకు ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీ లాగానే డెవలప్ అవుతుంది, ఒక సస్టైనబుల్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ. కాబట్టి ఓవరాల్గా దీర్ఘకాలిక ప్రణాళికలో కూడా ఆ సస్టైనబిలిటీ అనేది పెద్దపీట అన్నమాట. సస్టైనబిలిటీ అనే యాంగిల్ లేకపోతే
మీరు కట్టిన ఏ వసతులైనా సరే మళ్ళీ శిథిలావస్థలు వెళ్ళటానికి పెద్ద టైం పట్టదు. 6-7 సంవత్సరాల్లోనే మళ్ళీ అన్నీ కూడా అనమాట కొత్త మురికి వాడలు తయారవటం కానీ ఇట్లంతా అయిపోతుంది. అందుకని ప్లానింగ్ చేయటం కానీ, ఒక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అవనండి, దానికి నోట్స్గా డిఫరెంట్ సెక్టార్స్ అవనండి, ఏ విధంగా మొత్తం అన్నమాట ఒక 50 సంవత్సరాలకి సరిపడే విజన్ తోటి చేసి ఈ రాజధాని 200 సంవత్సరాలైనా కూడా సరిపోవాలి ఉన్న అవసరాలకి, రాష్ట్ర అవసరాలకి అంతా కూడా అన్నట్టేనమాట. అంత దీర్ఘకాలిక విజన్ తోటి చేసింది. ఎందుకంటే ఇక్కడ ఒక్కటే అంటాను, విజన్ అంటే ఆర్ట్ ఆఫ్ ది సీయింగ్ వాట్ ఈస్ ఇన్విజిబుల్ టు అదర్స్. ఇవాళ ఇంత అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని మనం ఈ విధంగా మలుచుకుని ప్రపంచ ఖ్యాతి తీసుకురాగలిగే రాజధానిని సమకూర్చుకోవటం మన చేతుల్లో ఉంది. నరసింహారావు గారు, పురాణ యుగం నుంచి నేటి వరకు అమరావతి ఎన్నెన్నో చారిత్రక అంశాలకు, విశేషాలకు నిలయం. మరి ఈ శంకుస్థాపన నేపథ్యంలో ఆంధ్రుల గత వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఆ స్ఫూర్తిని మనం ఎలా మననం చేసుకోవాలంటారు? తెలుగువారు ఆంధ్రులు చాలా అవమానానికి లోనయ్యి రాష్ట్ర విభజన జరిగినప్పుడు, వారి అభిలాషలను కాదని రాష్ట్ర విభజన జరిగినప్పుడు తిరిగి సగర్వంగా తలెత్తుకునే అవకాశాన్ని అమరావతి కల్పిస్తుంది. అమరావతి నగరం పూర్వం అమరావతి నగరం నుంచే దేశానంతా ఏలటం జరిగింది. శాతవాహన రాజులు, శశికాంత శాతకర్ణి గారి ఎంతోమంది రాజులు దాదాపు 500 ఏళ్ళు 600 ఏళ్ళు అక్కడి నుంచి రాజ్యపాలన సాగించారు. ఇక కింద శ్రీలంక నుంచి పైన కాశ్మీర్ దాకా వెళ్ళారు వాళ్ళు. అలాంటి చోట మళ్ళీ వాళ్ళ రాజధాని వస్తుంటే పివి నరసింహారావు గారు ప్రధాని అయినప్పుడు ఇందులో ఎట్టులు రాశారు. 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలుగువాడు భారతదేశాన్ని ఏలబోతున్నాడని మళ్ళీ వాళ్ళ మన సొంత రాజధాని మనం నిర్మించుకుని ఆంధ్రలో సగర్వంగా మేము ప్రపంచాన్ని ధీటుగా ఉంటాం, ఎవరికి తీసిపోం, ఎవరు ఎన్ని దెబ్బలు చేసినా సరే మేము మళ్ళీ నిలదొక్కోగలమని చెబుతూ అన్నది ఒక అద్భుతమైన చారిత్రకమైన సంఘటన. అది అందరూ కూడా ఆహ్వానించదగిన సంఘటన. అమరావతి అద్భుతంగా ఉంటుందని అందరూ ఆశించవచ్చు. వాళ్ళు కూడా భారతదేశం శాలివాహన శకం అని శాలివాహన క్యాలెండర్నే వాడుతుంటారు. శాలివాహన అంటే ఏం లేదు, శాలివాహన అంటే ప్రాకృత శబ్దం, శాతవాహన అంటే సంస్కృత శబ్దం. ఆ శాలివాహన శకాన్ని వాళ్ళ భారతదేశం కూడా అదే క్యాలెండర్ వాడుతుంటుంది. అది కనుగొంది ఎక్కడ? అమరావతిలో. అలాగే మొట్టమొదటిసారి లోహాలతో తయారు చేసిన నాణ్యాలని భారతదేశంలో ప్రవేశపెట్టింది శాతవాహనులు. శాతవాహనులు ఒక అద్భుతమైన రాజ్యాన్ని వేయలేరు అక్కడ 2000 సంవత్సరాల క్రితం. తిరిగి ఆ ప్రాభవాన్ని, అంతకు మించిన ప్రాభవాన్ని వాళ్ళు సంతరించుకోవటానికి అన్ని రకాలుగా కూడా ఇది ఒక అనువైన ప్రాంతం, అద్భుతమైన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నందుకు మనం అంతా కూడా ఎంతో గర్వించాలి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ఎలా నిర్మితం అంటే 21వ శతాబ్దంలో మొదలుపెట్టిన ఏకైక నగరం ఇదే. 21వ శతాబ్దంలో ఇంకొక నగరం అసలు ప్రపంచంలో ఎక్కడ మొదలుపెట్టలా. నగరం వాళ్ళ మొదటి ఏంటంటే తమాషా వాళ్ళ ఆధునిక అవసరాలు తగినట్టు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా మనం తీర్చిదిద్దొచ్చు. ఏ నగరమైనా చూడండి, 10 అడుగుల రోడ్లు ఉంటాయి, 50 అడుగుల రోడ్లు ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద భవంతులు ఉంటాయి, పక్కన చిన్న చిన్న పూరి గుడిసెలు లేక చిన్న చిన్న పెంకుటిళ్ళు ఉంటాయి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. అంత యూనిఫామ్గా ఒక నగరాన్ని నిర్మిస్తుంటే 21వ శతాబ్దంలో నేటి అవసరాలకు అనుగుణంగా అది ఒక అద్భుతం. అందువల్ల నగర నిర్మాణం చాలా ఎక్కడ ఎవరూ ఊహించినట్టుగా ఏ నగరం సరిపోయే లేనట్టుగా ఆ నగరం నిర్మితం అవుతుంది. తప్పకుండా అది ఎంతో ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రసాద్ గారు, రాజధాని కోసం ప్రతి ఊరి నుంచి మట్టిని, నీటిని ప్రజలు చాలా ఉత్సాహంగా అందించారు. ఇది మా రాజధాని అంటూ శంకుస్థాపన కార్యక్రమంలో మమేకమవుతున్నటువంటి ప్రజల తీరుని ఈ సందర్భంలో మనం ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు కూడా ఒక బృహత్ కార్యం చేపట్టినప్పుడు అండి ప్రజల యొక్క సహకారం ఖచ్చితంగా కావాలి. దానిలో ఎలా ఉంటుందంటే, ఒకటి టోకెన్గా డబ్బులు ఇవ్వండి, బిల్డింగ్ కడతాము, ఇటుకు తీసుకురండి అని కట్టమని చెప్పచ్చు, లేదా సింబాలిక్గా ఉండడానికి కొంత మట్టి నీరు తీసుకురండి అని చెప్పచ్చు. ఇందులో భాగస్తులుగా పాలు పంచుకునేది అతి కొద్ది తక్కువ శాతం అండి. కానీ దాన్ని వీక్షించేది కానీ 100 రెట్ల మంది. అంటే ఒక ఊరి నుంచి కనుక ఒక ఇద్దరే కనుక అమరావతికి వస్తే ఆ ఊరిలో ఉన్న కనీసం 200 మందో 300 మంది అన్నా వాళ్ళు కనపడతారేమో, టీవీలోనైనా చూస్తారు. అంటే ఒక రకమైన టెంపో బిల్డ్ అవడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఎప్పుడు కూడా రండి మన చరిత్ర చెప్పిన పాఠాల నుంచి కొద్దిగా నేర్చుకోవాలి. భవిష్యత్తుకు బాటలు వేసేటప్పుడు చరిత్రలో నేర్చుకున్నటువంటి గుణపాఠాల నుంచి కొద్దిగా గొప్ప మెలకు నేర్చుకుని అటువంటి తప్పు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఈ క్యాపిటల్ మొత్తానికి ఎంత హైప్ వచ్చిందనడానికి కారణం, హైప్ రావడానికి కారణం ప్రధానంగా చంద్రబాబు గారు. అంటే సింగపూర్ని ఆదర్శంగా తీసుకునివ్వండి, సింగపూర్ యొక్క డెమోగ్రాఫిక్స్ కానివ్వండి, సింగపూర్ యొక్క జియోగ్రఫీ దాదాపుగా మనకు సిమిలర్గా ఉంది. కాబట్టి మనం కూడా ఫ్యూచర్లో సింగపూర్ అవబోతున్నాం అన్న ఒక రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నించారు. చాలా మటుకు సఫలీకృతమయ్యారు. నరసింహారావు గారు చక్కగా చెప్పారు. ఆధునిక ప్రపంచంలో 21వ శతాబ్దంలో రాజధాని నిర్మిస్తున్నారు అంటే, మనం ఇప్పుడు ఇల్లు కడుతుంటే ఈ రోజున ఇంట్లోనే టాయిలెట్లు ఉంటాయి. ఒకప్పుడు ఇల్లు కడుతుంటే ఇంటి లోపల టాయిలెట్ ఉంటే తప్పు, కాబట్టి బయటికి వెళ్ళాలని బయట ఆరు బయటనో లేకపోతే మన కాంపౌండ్ వాళ్ళ పక్కన కట్టేవాళ్ళు. తర్వాత ఇంటి లోపలికి వచ్చినాయి. ఇప్పుడు గర్భస్థలంలో అంటే ప్రధానంగా ఇంటిలోనే టాయిలెట్లు ఉన్నాయి. అదే నాగరికత. సో కాబట్టి ఏమొస్తుంది, ఆ వేస్ట్ డిస్పోజల్కి అంతకుముందు ఉన్నటువంటి అవసరం తగ్గుతూ వచ్చి
ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందరూ కలిపి పనిచేసేటప్పుడు ఇప్పుడు వరకు సఫర్ అవుతున్నటువంటి డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా కూలంకషంగా తెలుసు కాబట్టి అలా వరద ముప్పు నివారించడం కానివ్వండి, వేస్ట్ డిస్పోజల్ కుటుంబరావు గారు చెప్పినట్టుగా వేస్ట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడం కానివ్వండి, ఇలాంటి చర్యలు చేపట్టడం మూలంగా ఏమొస్తుంది, వీళ్ళు ప్రధానంగా మంచి నగరాన్ని నిర్మించాలనే పేరు చాలా తేలిగ్గా వచ్చే అవకాశం ఉంది. అంటే డబ్బుల సంగతి పక్కన పెడదాం. అందువలన ఇవాళ వీళ్ళు చేసేది వీళ్ళ గొప్పతనమా, అంటే ఒక ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గొప్పతనమా, లేక ప్రపంచం అందించినటువంటి అవకాశాల గొప్పతనమా అంటే ఎక్కువగా ప్రపంచం అందించిన అవకాశాల గొప్పతనం, కొద్దిగా వీళ్ళ చురుకుతనం, కొద్దిగా గొప్ప చొరవ గొప్పతనంగా చెప్పాలి. అయితే ద హోల్ క్యాంపెయిన్ మొత్తం కూడా అమరావతి చుట్టూ తిరిగి అమరావతి అనగానే శాతవాహనాలు తిరిగి వస్తారు, అంటే రోడ్డు మీద రత్నాలు అమ్ముతారు అనుకోవటం పొరపాటు. ఇందులో ప్రధానంగా నాకు తెలిసినంత వరకు నేను గమనించేటువంటి ఆక్షేపించదగ్గ అంశాలు ఏంటంటేనండి, ఏ క్యాపిటల్ అయినా సరే డెవలప్ అవ్వాలి, స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే అక్కడ ఎప్పుడు కూడా ఉద్యోగ అవకాశాలు పెంపొందాలి, మానవిక విలువలు, మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందాలి. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ లేకపోతే పూర్ పీపుల్ అక్కడికి వెళ్ళలేరు. ఇవాళ రోజున ఒక్కొక్క ఎకరం 1.5 కోటి పెట్టుకుంటున్నారండి. అక్కడ వాళ్ళకి వచ్చేది 1400 గజాలు. అంటే అందులో పూర్ పీపుల్ ఉండడానికి అవకాశం ఉందా? లేదు. మరి అందరూ రిచ్ పీపుల్ ఉంటే వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఉండరు. మరి వాళ్ళ కోసం ఎకనామికల్లీ హౌసింగ్ చేస్తే వాళ్ళ కోసం మళ్ళీ ఏమైనా సరైన ఫెసిలిటీస్ ఇస్తారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించలేదు అని చెప్పను, కానీ ప్రధానంగా ఆలోచించవలసిన విషయాలు. ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు పెరిగి అందరికీ కూడా రవాణా సదుపాయాలు పొదుపుగా ఉండేటువంటి సరసమైన ధరలో కనుక వచ్చినప్పుడైతే మూవ్మెంట్ బాగుంటుంది. అప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగి వాళ్ళు చేసే కష్టంతోనే రాష్ట్రాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనం హైప్ బిల్డ్ చేస్తే, మొట్టమొదటిసారి బిల్డ్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఇమేజ్, దాన్ని నిలబడటం, నిలదొక్కుకోవటం, దాని ప్రకారం తోగటం రాబోయే రోజుల్లో చాలా కష్టంగా పరిణమించవచ్చు. అందువల్ల ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్త పడి ఆ హైప్ని మరీ ఎక్కువ పెరగకుండా కాపాడుకుంటే మంచిదేమో నా ఉద్దేశం. లక్ష్మీనారాయణ గారు, శంకుస్థాపన కార్యక్రమానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. పట్టుబట్టలు పెట్టి సంప్రదాయ పద్ధతిలో వారిని ఆహ్వానించినటువంటి తీరు నిజంగా అద్భుతం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతని ఎలా అర్థం చేసుకోవాలి? సహజంగానే భారతీయ సంస్కృతి చాలా ఔన్నత్యం కలిగినటువంటిది, మనందరం గర్వపడేటువంటి సంస్కృతి. ఆ సంస్కృతిలో అంతర్భాగంగానే ఎవరైతే ప్రజా శ్రేయస్సు కోసం త్యాగం చేస్తారో వారిని గుర్తుపెట్టుకోవడం, గౌరవించడం, సత్కరించడం అనేటువంటిది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన, స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి రైతులందరినీ సముచిత రీతిలో ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం, సత్కరించడం అనేది అభినందించదగినటువంటి విషయం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగి హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయి ఆర్థికంగా, ఉపాధి రీత్యా అన్ని రకాల నష్టపోయామనేటువంటి తీవ్రమైనటువంటి మనోవేదన, ఆవేదనలో ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజానీకం వారికి ఆశలు చిగురించే రీతిలో మన భవిష్యత్తుకు బాటలేస్తుంది ఈ రాజధాని నగరం అనేటువంటి తీరులో ఇవాళ రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది నా అభిప్రాయం. అమరావతికి ఏ విధంగా చారిత్రక, సాంస్కృతిక చరిత్ర ఉన్నదో విజయవాడ నగరానికి కూడా రాజకీయ చరిత్ర ఉన్నది. స్వాతంత్రానికి పూర్వం జాతీయోద్యమానికి కేంద్ర బిందువుగా అటు గుంటూరు కానీ విజయవాడ కానీ నిలిచింది. దాని తర్వాత కూడా స్వాతంత్రానంతరం విజయవాడే రాజకీయ కేంద్రంగా పరిగణించబడింది. గడిచిన 2-3 దశాబ్దాల వరకు కూడా సమాచార యంత్రాంగానికి కూడా, ప్రచార సాధనాలకు, పత్రికలకు కూడా అదే కేంద్ర బిందువుగా ఉండింది. అలాంటి చరిత్ర కలిగినటువంటి విజయవాడకి, గుంటూరుకు మధ్యలో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించబడుతున్నది. అంటే ఒక మౌలికమైనటువంటి వసతులు 2 నగరాలు ఉన్నాయి, దాని మధ్యలో కొత్త నగరం ఆవిర్భవిస్తున్నది. దీనితో కలిపి వీటన్నిటినీ మనం చూస్తే ఒక పెద్ద నగరంగా ఆవిర్భవించేటువంటి అవకాశం ఉన్నది. ఢిల్లీ, చెన్నై, కలకట్టా, చెన్నై, బెంగళూరు రైల్వే కూడలి కూడా ఉన్నది. సముద్ర తీరం 960 కిలోమీటర్ల సముద్ర తీరానికి కేంద్ర బిందువుగా కూడా ఉన్నది. రాష్ట్రానికి కేంద్ర బిందువే కాకుండా జాతీయ రహదారులు ఉన్నాయి. అంటే మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నటువంటి, సహజ వనరులు పుష్కలంగా ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డున నిర్మించబడుతున్నటువంటి రాజధాని ఇది. ఇది సహజంగానే ఆర్థికాభివృద్ధికి, ఇతర రీతిలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి తోడు ఇవాళ రైతులు ఇచ్చినటువంటి భూములతో పాటు కేంద్ర
ప్రభుత్వం గాన అనుమతించబోయేటువంటి అటవీ భూములు 50,000 ఎకరాలు ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నటువంటి పడావు భూములు, ఇతర ప్రభుత్వ భూములు, బంజరు భూములు కూడా ఉన్నాయి. అంటే దాదాపు 1,00,000 ఎకరాలకు పైచిలకు భూములు రాజధాని నిర్మాణానికి అందుబాటులో ఉంటాయి. వీటిని జాగ్రత్తగా స్థిరాస్తి వ్యాపారానికి అవకాశం ఇచ్చేటువంటి ధోరణిలో కాకుండా, అంటే అనివార్యం అది వస్తుంది, కానీ ఎక్కువ భాగాన్ని భూమిని ప్రభుత్వ చేతుల్లో పెట్టుకోవడం ద్వారా ప్రజల రాజధానిగా నిర్మించడానికి అవసరమైనటువంటి ప్రణాళికను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాయలసీమ ప్రాంతం కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కానీ, సుదూర ప్రాంతాల్లో ఉన్నాయి వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాల నుంచి సామాన్య ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటువంటి జీవనాధారం కోసం ఇక్కడికి వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే అది ప్రజా రాజధానిగా ఎదగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఆ తీరులో ప్రణాళికలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే అది హరిత రాజధానిగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. పర్యావరణ అనుమతులు ఇచ్చేటువంటి సందర్భంలో కూడా పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి 90 నిబంధనలు చూసినా, లేకపోతే తప్పనిసరిగా అమలు చేయాల్సినటువంటి ఇవి చూసినా, కాలుష్య రహితమైనటువంటి అది నీరు కావచ్చు, కృష్ణా నదీ జలాలను కాలుష్యం కాకుండా కానీ, లేకపోతే వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా కానీ, పచ్చదనాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాన్ని నిర్మించాలి అనేటువంటి ఆకాంక్షను అందులో షరతుల రూపంలో అయినా సరే పెట్టడం జరిగింది. వీటికి అనుగుణంగా రాజధాని నిర్మాణం జరిగితే ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆదరణ పెరుగుతుంది. కుటుంబరావు గారు, ఆర్థిక, ఆరోగ్య, న్యాయ, విజ్ఞాన, పర్యాటక ఇలా ఈ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద అమరావతి రూపురేఖలు ఎలా మారిపోతాయంటారు? టోటల్లీ నాలెడ్జ్ బేస్డ్ సిటీ కింద డెవలప్ అవుతుంది, నాలెడ్జ్ బేస్డ్ క్యాపిటల్ సిటీ కిందే. అందుకని మీరు అన్నట్టు అనమాట, వివిధ రంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ అనమాట సమానంగా అనమాట ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఏ సెక్టార్కి అక్కడ ఉద్యోగాల అవకాశాలు కల్పించవచ్చో ఆ విధంగా కూడా ప్లానింగ్ ఉంటుంది. అండ్ హరిత నగరంగా ఉండాలని చెప్పేసి లక్ష్మీనారాయణ గారు ఏదైతే అంటున్నారో, మెట్రో రైల్ నెట్వర్క్ కానీ, జలమార్గం కానీ, ఇటు రోడ్ల వ్యవస్థ కానీ ఇవన్నీ తీసిన తర్వాత కూడా 21% గ్రీనరీ ఉంటుంది, విచ్ విల్ బి ది హైయెస్ట్ ఇన్ ఏషియా. ఇంకెక్కడ కూడా మీకు అంత ఉండదు అనమాట సిటీలో. కాబట్టి హరిత నగరంగానే ఉంటుంది అది. ఎందుకంటే 145 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్తో పాటు దాదాపు 60 కిలోమీటర్ల జలమార్గం వాడుతున్నాం. ఎందుకంటే కృష్ణా నది ఉంది, దాని ద్వారా వచ్చే కెనాల్ వ్యవస్థ కానీ వీటన్నిటితో కూడా వాడుతున్నాం. కాబట్టి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయి దాదాపు 61 కిలోమీటర్లు ఏవైతే ఉంటాయి, ప్లస్ డౌన్ టౌన్ రోడ్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా చూస్తే మీకు ఏమాత్రం అనమాట పొల్యూషన్కి కూడా ఆస్కారం లేకుండా. ఎందుకంటే ఇందాకన్నట్టు ఒక సస్టైనబుల్ సిటీ కింద ఉండాలి ఇది కంటిన్యూస్గా. ఎందుకంటే ఏదో ఒక జనరేషన్ కనుక ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఒక లివబుల్ సిటీ కింద ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ప్లానింగ్ కూడా ఆ విధంగా నడుస్తాం. అయితే సీడ్ క్యాపిటల్లో దాదాపు 3 లక్షల మందికి నివాసం ఉండేటట్టు కూడా ఉంటుంది. అండ్ ఏదైతే గనక ఇందాక హౌసింగ్ చీప్గా ఉంటుందా, ఇవాళ ఇన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొన్న తర్వాత రేపు అదే రేట్లతో ఉంటే గనక ప్రజలకి, చిన్న వ్యాపారులు కావనండి, లేకపోతే లోవర్ క్లాస్ సొసైటీ పీపుల్కి కానీ హౌసింగ్ ప్రొవైడ్ చేయగలం అనేది. టోటల్లీ హౌసింగ్కి కూడా ఇందులో ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఉందండి. ఏంటంటే ఆల్రెడీ సింగపూర్లో కానీ, చైనాలో 3-4 ప్లేసెస్లో కట్టిన తీరు కానీ, కొరియాలో కట్టిన 2-3 ప్లేసెస్లో తీరు కానీ అన్నీ చూసాం. ప్రభుత్వం అక్కడ ఇల్లు కట్టి ఒక ఎసెట్ కింద అన్నమాట తన సిటిజన్కి ఇస్తుంది. సిటిజన్ శాలరీలో ఉనండి ఎందులోనైనా గ్రాడ్యువల్గా కట్ అవుతా అల్టిమేట్లీ 10 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి ఆ సిటిజన్ ఒక ఇంటి ఓనర్గా ఉంటాడు, ఒక ఎసెట్ కూడా క్రియేట్ అవుతుంది. కాబట్టి రాజధాని నగరంలో నివసించాలి ఎవరికైనా సరే ఆ ఎసెట్ క్రియేషన్ ఉండేటట్టు, అట్లా పార్టిసిపేషన్ ఉండేటట్టే ప్రభుత్వం కూడా ప్లాన్ చేస్తాం. కాబట్టి ఆ అపోహలు ఏది పెట్టుకోవద్దని అంటున్నా. ఎందుకంటే హౌసింగ్ పైన చాలా దృష్టి పెట్టాం ఇందులో. ఎందుకంటే చాలా దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది. 2050 సంవత్సరం వచ్చే వరకు 2 కోట్ల మంది ప్రజలకి ఇది సిటీ అవుతుంది మొత్తం సిఆర్డిఏ రీజన్లో అన్నమాట. అంటే 2 కోట్ల ప్రజలంటే ఇవాళ పాపులేషన్కి లెక్కేసుకుంటే 40% దాదాపు అంత ప్రధాన నగరం అవుతుందన్నమాట. అయితే మీరు అనొచ్చు ఇంత ప్రధాన నగరం అవుతున్నప్పుడు డెవలప్మెంట్ అంతా కేంద్రీకృతం అవుతుందని. ఇందాక ప్రసాద్ గారు కూడా అన్నారు, కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ తోటే వచ్చాం. కేంద్రీకృతంగా కానీ ఏదన్నా ఒక ఇన్కమ్ జనరేట్ చేసేటట్టు, ఆదాయం జనరేట్ చేసేటట్టు ఒక సిటీని ఫ్యూచర్కి డెవలప్ చేయకపోతే లోటు ఎప్పుడు లోటుగానే ఉంటుంది. కానీ అట్లా డెవలప్ చేద్దాం కదా అని మిగతా జిల్లాలన్నింటినీ కూడా
విస్మరించట్లేదు. జిల్లాల వారీగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకి ఒక్కొక్కటి చేశారు. ఇప్పుడు గత కొద్ది నెలల నుంచి కూడా చూస్తే ఏదైనా సరే ఓపెనింగ్ అని, ఆఖరిలో మొన్న అనంతపూర్లో కూడా BEL ఏదైతే వచ్చిందో మిజైల్ ఫెసిలిటీ, వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, చాలామంది తెలియదు కానీ విశాఖపట్నం అట్లా అడిగారు. ఓకే, ఆల్రెడీ అక్కడ డిఫెన్స్ అండర్టేకింగ్స్ ఉన్నాయి ఇవన్నీ, కానీ బెంగళూరుకి దగ్గరగా ఉంటుంది, కనెక్టివిటీ ఉంది, మీరు అక్కడే పెట్టండి అని చెప్పేసి అని అక్కడే చేయటం. ఏవియేషన్ హబ్ కూడా అనంతపూరే. ఎందుకంటే మన పక్క రాష్ట్రాలకు ఉన్న అడ్వాంటేజెస్ని మనం మలుచుకుందామని. ఎందుకంటే బెంగళూరు నుంచి హిందూపూర్కి కేవలం గంటన్నరే. అందుకని చెప్పేసి అక్కడ డెవలప్ చేయటం. అదేవిధంగా చెన్నై సైడ్ నుంచి వచ్చేదన్నమాట, చిత్తూరు కానీ తిరుపతి కానీ అటేపు డెవలప్ చేసుకోవటం. కోస్తా తీరాన్నంతా కూడా డెవలప్ చేసుకోవడానికి లాజిస్టిక్స్కి పోర్ట్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవటం. కాబట్టి ఒక ఇంటిగ్రేటెడ్ స్టేట్ డెవలప్మెంటే ఉండి ఇతర ప్రాంతాల డెవలప్మెంట్ ఉంటుంది. అయితే రాజధాని ఓన్లీ లివింగ్ అనే కాకుండా ఒక ఇన్కమ్ కూడా జనరేట్ చేయగలిగే సస్టైనబుల్ సిటీ కింద డెవలప్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. వేరే ఏ రాజధానికి కూడా దేశంలో మీకు ఇప్పుడు వరకు ఉన్న రాజధానిలో దేంట్లో కూడా జలమార్గం లేదు. ఇవాళ కృష్ణానదిని వాడుకుంటా జలమార్గం అన్నమాట రాజధాని మీదుగానమాట ఉండి చేయటంతో ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నట్టు కాలుష్యం ఉండొచ్చు ఎట్లా అని అంటున్నారు. లిటరల్లీ ఇవాళ అన్నీ కూడా జీరో పొల్యూషన్ చెయ్యగలిగే టెక్నాలజీ ఉంది ప్రతిదీ అనమాట. ఏదైతే ఇందాక వేస్ట్ కన్వర్షన్ అవనివ్వండి, వేరే విధంగా అవనివ్వండి. ఎందుకంటే ఇవాళ మనం ఏ సిటీకి వెళ్ళామనుకోండి, కరెంట్ పోల్స్ ఉంటాయి, మీకు ఎక్కడ పడితే అక్కడ కేబుల్ వైర్స్ కనిపిస్తాయి, అట్లా ఉంటుంది. కొత్త రాజధానిలో మీకు ఒక కరెంట్ పోల్ ఉండదు. ఓకే, ప్రతిదీ అండర్ గ్రౌండ్ సిస్టమే ఉంటుంది. ఇవాళ ఆధునిక ప్రయోజనాలు ఏవైతే గనక అవసరానికి వచ్చినాయో ఈ శతాబ్దంలోనమాట మనకి టెక్నాలజీ తోటి కానీ గ్లోబలైజేషన్ తోటి కానీ వచ్చినాయో అన్నిటినీ కూడా ఇందులో ఎముడిస్తాం. నరసింహారావు గారు, నవ్యాంధ్ర రాజధానిలో అటు అంతర్జాతీయ ప్రమాణాలతో పాటు ఇటు మన తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ప్రతిబింబిస్తాయంటారు? కల్చర్ అన్నది కొత్తగా అక్కడ కొత్తగా ఉద్భవించేది కాదు. కల్చర్ అన్నది వేల సంవత్సరాలుగా భారత జాతితో పెనవేసిపోయింది, తెలుగు వారితో పెనవేసిపోయింది, ఆంధ్రులతో పెనవేసిపోయిన కల్చర్ని కల్చర్ క్యాపిటల్ అంటే ఎక్కడ ఉండదు. కల్చర్ క్యాపిటల్కి ప్రభుత్వం చేయగలిగింది కూడా చాలా కొద్దిగా ఉంటుంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది, కల్చర్గా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటని చూస్తే జీరో. ఏదేమైనా ఒక రాజధాని కానీ ఒక ముఖ్య నగరం కానీ గవర్నమెంట్ ఓరియంటెడ్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ నగరాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడైనా డెవలప్ అయినాయా? ప్రజలతోనే డెవలప్ అవుతుంది. ప్రజలు ఆకర్షించాలి, ప్రజలు ఎంటర్ప్రినర్స్ రావాలి. ఒక లక్షలాది మంది ఎంటర్ప్రినర్స్ వస్తాయి వీలుగా, వాళ్ళందరూ ఆకర్షించడానికి వీలుగా మేము నిర్మిస్తామని చెబితే అద్భుతంగా ఉంటుంది. దినయమ్మరంగా ప్రజలు చేయాల్సిందే. ఎంటర్ప్రినర్స్ రండి, ప్రజలు తెలివైన వాళ్ళు రండి, మేధావులు రండి, అందరికీ ఇక్కడ ఆహ్వానం పలుకుతున్నాం, మీరంతా వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకోండి అని చెప్పగలిగితే అది అద్భుతమైన సిటీగా రూపొందుతుంది. ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైడ్తో ఏదో చంద్రబాబు లాంటి ఒక విజనరీకి కొన్ని ఆలోచనలు ఉంటే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ప్రభుత్వం ద్వారా ఏం చేస్తాం అది సాధిస్తాం అన్నది సాధ్యం కాని విషయం. ప్రసాద్ గారు, శాతవాహన కాలంలో అమరావతి ప్రాంతంలో వర్తక వాణిజ్య పర్యాటక రంగాలు గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగాల్లో ఎలాంటి అభివృద్ధిని ఆశించవచ్చు? అందుబాటులో ఉన్న అవకాశాల్లో అందిపుచ్చుకోగలిగినటువంటి ఎన్ని ఉన్నాయని గమనించాలి. ఉదాహరణకి లైమ్ స్టోన్కి ఆంధ్రప్రదేశ్ పెట్టింది పేరండి, ఎవరు కాదనలేని సత్యం అది. అందుకే ఆంధ్రప్రదేశ్లో సిమెంట్ ప్రొడక్షన్కి బ్రహ్మాండమైన కెపాసిటీ ఉంది కాబట్టి సిమెంట్ ఇండస్ట్రీ పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే జల మార్గాల నుంచి చేసేది వేస్ట్ ఎనర్జీ అన్నారు ఇప్పుడు, తర్వాత క్యాపిటల్ పెట్టడానికి కూడా. ఇప్పుడు రాబోయే సిటీలో ఇమీడియట్గా మనకు వచ్చే రిక్వైర్మెంట్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి కాబట్టి కొన్ని రోజుల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి బాగుంటుంది. సో కాబట్టి మనం చేయవలసింది ఏంటి, దాని రిలేటెడ్ ఫీల్డ్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎలా అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టారో అలా అక్కడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఆ స్కిల్స్ నేర్పితే ఇమీడియట్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వగానే వాళ్ళ యొక్క స్వయం సమృద్ధి పెరిగినప్పుడు వాళ్ళకి కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు అంటే ఎప్పుడైతే వినియోగం పెరుగుతుందో, ఉత్పాదక శక్తి పెరిగి వారికి వారు ఖర్చు పెట్టుకునే శక్తి పెరుగుతుందో, వారి అవసరాలకు సరిపడా వస్తువులను తయారు చేసి వారికి సప్లై చేసే ఇండస్ట్రీలు రావడానికి మొగ్గు చూపుతాయి. ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటి, దేనికైతే మేధో సంపత్తి ఉంటే చాలు, మిగతావి పెద్దగా అవసరం లేదనుకుంటారో అవి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అందులో కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఉన్న ప్లానింగ్ ప్రకారం ఫైబర్ గ్రిడ్ వేస్తామన్నారు. ఫైబర్ గ్రిడ్ వేసి ప్రతి విలేజ్ని కూడా అనుసంధానం చేస్తాము అంటే హైదరాబాద్లో కూర్చున్నవాడికైనా లేదా కాశ్మీర్లో కూర్చున్నవాడికైనా కాలిఫోర్నియాలో కూర్చున్నవాడికైనా కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతితో కూడా అనుసంధానం చేయడం అనేది కేవలం ఒక సెకండ్తో పని. అంటే తెలివైన వాడు హైదరాబాద్లో ఉంటూ ఎంతో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచుకునే కన్నా అమరావతిలోనో దగ్గరలోనో కనుక కొద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండి సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ ఏముందండి, ఏసీ,
పవర్లు కావాలి, పవర్కి ప్రాబ్లం లేదు ఆంధ్రప్రదేశ్కి. ఇక రెండోది కావాల్సింది ఏంటంటే మేధో సంపత్తి అతనికే ఉంటుంది. అలా చిన్న ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యేది చాలా షార్ట్ జెస్టేషన్ పీరియడ్, అంటే చాలా కొద్ది పీరియడ్లోనే బ్రహ్మాండమైన టర్న్ ఓవర్ తేగలిగిన కంపెనీలు ఉంటాయి. అంటే ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇటువంటి వాటికి పెద్ద పెట్టేస్తే కుటుంబరావు గారు చెప్పినట్టుగా నాలెడ్జ్ క్యాపిటల్, అంటే ఎక్కడైతే తెలివితేటలలో ఉంటారో ఇండియా కాదని మొత్తం ప్రపంచంలో ఏషియన్స్కి లాజికల్ పవర్ ఎక్కువ అంటారు, ఏషియన్స్లో ఇండియన్స్ కూడా ఇంకా ఎక్కువ అంటారు, ఇండియన్స్లో సౌత్ ఇండియన్స్ ఎక్కువ, సౌత్ ఇండియన్స్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. అందుకే అమెరికా హక్కుని తెచ్చుకుంటుంది. ఆంధ్ర నుంచి సౌత్ ఇండియాలో నుంచి అమెరికాకి వెళ్ళే వాళ్ళలో 2/3 ప్రతి ముగ్గురులో 2 ఆంధ్రప్రదేశ్ నుంచి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నారు. అదే కనుక ఇప్పుడు డివైడెడ్ స్టేట్గా తీసుకుంటే మళ్ళీ ఇందులో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళే వాళ్ళు కూడా 2/3 మళ్ళీ ఆంధ్ర నుంచి వెళ్తున్నారు. అంటే మరి మేధో సంపత్తికి తక్కువ ఉందా? లేదు. అంటే తరతరాలుగా వచ్చిన జీన్స్ ప్రభావం వల్ల కానివ్వండి, ఆ లాజికల్ పవర్ విపరీతంగా ఉంది. కాబట్టి మనం క్యాప్చర్ చేయవలసినటువంటిది హ్యూమన్ రిసోర్సెస్ని క్యాప్చర్ చేయాలి. ప్రభుత్వ పరంగా చేయగలిగినది అందుబాటులోకి అవకాశాలు తీసుకురావడం, సమాన అవకాశాలు అందరికీ కల్పించడం, ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ప్రజలు పోటీతత్వంతో ప్రభుత్వానికి దన్నుగా నిలుస్తారు. ప్రభుత్వం యొక్క సహకారంతో ఆ యొక్క ఎకో సిస్టమ్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయగలిగిందల్లా మీకు ప్రజలు ఇచ్చిన అధికారం ప్రస్తుతానికి 5 సంవత్సరాలు కాబట్టి 5 సంవత్సరాల్లో అందరికీ వీలైనంత సమాన అవకాశాలు కల్పించండి. ప్రపంచంలో ఉన్న అవకాశాలన్నింటినీ అన్వేషించండి. అందులో ఏదైతే మనకు అందుబాటులో ఉంటాయో మనకి వాటికి సరిగిన అడుగులు వేయటం మంచిదని నా అభిప్రాయం. లక్ష్మీనారాయణ గారు, రాజధాని అంటే కేవలం పరిపాలన కేంద్రం కాదు. రాజధానిపై ప్రజలకు ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి. ఇది వారి ఆశలు ఆకాంక్షల కేంద్ర బిందువు. మరి ప్రస్తుత నూతన అమరావతిపై ప్రజలకి ఎట్లాంటి ఆశలు ఆకాంక్షలు ఉన్నాయంటారు? రాష్ట్ర విభజనతో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడినటువంటి రాష్ట్రం అది. పారిశ్రామికంగా విశాఖ మినహాయించి అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రం అది. వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి రాష్ట్రంగా మిగిలిపోయిన రాష్ట్రం. ఈ పూర్వరంగంలో అభివృద్ధిని మనం కోరుకుంటున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందినటువంటి అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతున్నది. వికేంద్రీకరణతో కూడినటువంటి అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తూనే ఒక శక్తివంతమైనటువంటి రాష్ట్ర రాజధాని కేంద్రాన్ని అమరావతిలో నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమరావతి అభివృద్ధిని మనం అడ్డుకోలేము, దాన్ని ఆకాంక్షించాల్సిందే, దాన్ని కోరుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి పెరగాలన్నా, ఆదాయం పెరగాలన్నా, దాన్ని ఇతర ప్రాంతాల్లో వెచ్చించి వెనుకబడిన ప్రాంతాలను సమగ్రాభివృద్ధికి గురి చేయాలన్నా దాన్ని మనం కోరుకోవాలి. అమరావతి రాజధాని నగర నిర్మాణంతో పాటు విసిరేసినట్టు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంతో జాతీయ రహదారులతో కానీ రైలు మార్గాలతో వీలైనంత త్వరగా అనుసంధానం చేసే పనిని కూడా అంతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉన్నది. ఇక్కడ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీలు ఉత్తరాంధ్రకు, రాయలసీమకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇంతే ప్రాధాన్యతతో వాటి మీద దృష్టి సారించి వాటిని సాధించుకొని వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అమరావతికి, కడపకి, కర్నూలుకి, అనంతపూర్కి జాతీయ రహదారులని, రైల్వే మార్గాలని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామనేటువంటి దాని ద్వారా రాయలసీమ ప్రజల్ని అమరావతిలో అంతర్భాగం చేసే వీలు కలుగుతుంది. ఇతర ప్రాంతాల ప్రజల యొక్క సంస్కృతిని, చరిత్రని, సాంప్రదాయాలని, వాళ్ళ యొక్క మాండలికాలని అన్నింటినీ గౌరవించే, మిళితం చేసుకునే, ఇముడ్చుకుపోయేటువంటి వాతావరణం ఇవాళ ఆ ప్రాంతంలో రావాలి. అది త్వరితగతిన రావాలి. అక్కడ భూములు ఇచ్చిన రైతులను గౌరవించడంతో పాటు భాగస్వాములు చేయాలి అభివృద్ధిలో. వెనుకబడిన ప్రాంత ప్రజానీకం కూడా ఇది మాది అనేటువంటి భావన కలిగించి అభివృద్ధిలో భాగస్వాములు చేసినప్పుడు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది. కుటుంబరావు గారు, అమరావతిని రాష్ట్ర ప్రగతి రథానికి చోదక శక్తిగా రూపొందించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. మరి నూతన రాజధానితో రాష్ట్ర అభివృద్ధిని ఎలా ఊహించవచ్చు? ఖచ్చితంగా సమగ్ర ప్రణాళికతోటి అన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇస్తానే రాజధానిని మాత్రం ఒక ఫ్లాగ్షిప్ పాయింట్ లాగా చూపిస్తానే ముందుకెళ్ళటం జరుగుతుంది. ఇప్పుడు రాజధాని నగరం దగ్గరే ఉంది. పక్కన ఎన్ని టౌన్స్ ఉన్నాయండి? తెనాలి ఉంది, మీకు చిలకలూరిపేట ఉంది, బాపట్ల ఉంది, సత్యనపల్లి ఉంది, ఒక పక్కన అనమాట టేపు నూజివీడు కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాంతాలు అన్నిటినీ కూడా క్లస్టర్ బేస్గా చేసి అనమాట 8 జోన్స్ కింద చేసి డెవలప్మెంట్ చేయటమే జరుగుతుంది. ఇందాక నేను అన్నది కూడా సీడ్ క్యాపిటల్లో 3 లక్షల మందికి నివాసయోగ్యం, కానీ 7 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందులో మొత్తం 7,420 చదరపు కిలోమీటర్ల సిఆర్డిఏ రీజియన్లో 1,30,00,000 మందికి జనాభాకి సరిపడేటట్టే మాస్టర్ ప్లాన్ కూడా గీయటం జరిగింది ఇవాళ. ఓకే, కాబట్టి ఫ్యూచర్ నీడ్స్ అన్నీ పెట్టుకుని చేయటం జరిగింది. ఇవాళ ఏదైనా డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే అవుతుంది.
అంతేగాని ప్రభుత్వమే బిల్డింగులు కట్టి ప్రభుత్వమే ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రభుత్వమే రన్ చేయాలంటే అదేది కుదరదు. లైక్ ప్రసాద్ గారు అన్నారు, ఫైబర్ గ్రిడ్ది ఫస్ట్ ప్లాన్ చేసిన రాష్ట్రమే దేశంలో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్. అందరికంటే ముందు వాళ్ళ కార్పొరేషన్ కూడా ఫామ్ చేసి ఆర్ఎఫ్పి అంటూ ఇష్యూ చేసి అందులో ఎంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందండి స్టేక్? ఓన్లీ 26%. 74% ప్రైవేట్ భాగస్వామ్యుడికే ఇస్తాం. ఇవాళ ఉన్న క్లిష్ట ఆర్థిక పరిస్థితిలో లిమిటెడ్ వనరులు ఉన్నాయి, వాటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒక పక్కన పొలిటికల్ ఏవైతే ఉన్నాయో ఎష్యూరెన్సెస్ ఉన్నాయో, సోషల్ ఎష్యూరెన్సెస్ అవి ఉన్నాయో, లైక్ పెన్షన్స్ అవ్వనివ్వండి, రుణమాఫీ పథకం అవ్వనివ్వండి, ఇట్లా మిగతా అన్నిటికీ ఖర్చు పెట్టే డబ్బులే దాదాపు 65-70 వేల కోట్లు అవుతుంది 5 సంవత్సరాలు. అంటే ఈ 65,000 నుంచి 70,000 కోట్లు వీటికి ప్రొవిజన్ చేయగా ఇంకా అభివృద్ధికి ఎంత పెట్టాలి, ఎంత వనరులు అవసరం ఉంటుంది, ఎట్లా తీసుకురావాలి, ఇవన్నీ కూడా అన్నమాట ఒక పథకం ప్రకారం ప్రణాళిక ప్రకారమే ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుంది. ఎవరు అన్నా కాదన్నా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే ముందుకెళ్ళటం జరుగుతుంది. సర్వీసెస్ ప్రభుత్వం ఏమీ చేయదు. అందరు అనుకున్నట్టు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే కనుక ఇది సివరేజ్ కానీ డ్రైనేజ్ కార్పొరేషన్ ఉన్నట్టు ఇవి ఉండవు. వాటికి కూడా ఎస్పీవీలు ఉంటాయి. ఎక్కడికక్కడ అనమాట స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి అందులో ఎంతవరకు ప్రైవేట్ సెక్టార్ నుంచి వనరులు తీసుకురాగలమో తీసుకొచ్చి ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇందాక మొదట్లో అన్నారు ప్రసాద్ గారు, కాస్త ఎక్కువ హైప్ అవుతుంది, దానివలన ప్రజల హోప్స్ కానీ యాస్పిరేషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఒక యాస్పిరేషన్స్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇవన్నీ రావటం కోసం హైప్ ప్రభుత్వం క్రియేట్ చేయాల. ముఖ్యమంత్రి గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తోటి ఆటోమేటిక్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఇదివరకు 2000లో హైటెక్ సిటీ డెవలప్ చేయటం కానీ ఓవరాల్గా బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అభివృద్ధి చేయగలరు అనే బ్రాండ్ ఇమేజ్ తోటి మనం వద్దనుకున్న హైప్ క్రియేట్ అవుతాం. ఇన్వెస్టర్స్ వస్తున్నారు, అటు జపాన్ నుంచి అవనివ్వండి, ఇటు సింగపూర్ నుంచి అవనివ్వండి, కొరియన్స్ అవనివ్వండి, ఇటు యూరప్ దేశాల నుంచి అవనివ్వండి, పెట్టుబడులు కావాల్సినంత పుష్కలంగా వస్తాయి. ఏ విధంగా గవర్నమెంట్ ఫెసిలిటేట్ చేసి మేనేజ్ చేస్తుందనే ఇదే లక్ష్మీనారాయణ గారు అన్నారు. కనెక్టివిటీ అన్నారు. ఆల్రెడీ నేషనల్ హైవే అథారిటీకి అనమాట అమరావతి దగ్గర నుంచి రైట్ అప్ టు అనంతపూర్ వరకు కూడా అనమాట అన్ని రోడ్స్ ఏదైతే కనుక ఇక్కడ శ్రీకాకుళం వరకు కానీ ప్రతి రోడ్ ఇప్పుడున్న ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే ఇటు సైడ్ కాకుండా అటు కారిడార్స్లో ఏదైతే లింక్ చేస్తున్నారో చెన్నై బెంగళూరు కారిడార్లో ఏదైతే లింక్ చేస్తున్నారో ఆ రోడ్స్ ఇటు క్యాపిటల్ రోడ్స్ దగ్గర నుంచి 4 లేన్ రోడ్కి తక్కువ రోడ్ అనేది ఉండదు. రాష్ట్రంలో ఏ కార్నర్ నుంచి అయినా సరే అమరావతికి 5 గంటల లోపు వచ్చేటట్టు హై స్పీడ్ కనెక్టివిటీ కారిడార్స్ ఉంటాయి. అది ఖచ్చితంగానమాట ఫస్ట్ 10 ఇయర్స్లో మేజర్ ప్లాన్ అనమాట ఈ రోడ్ కనెక్టివిటీ. ఇవాళ దేశంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ సర్వీస్ సెక్టార్ అనేది ఉంది. కాబట్టి సర్వీస్ సెక్టార్లోనే మేజర్గా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అండ్ సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటప్పుడు ఎక్కడ సర్వీస్ సెక్టార్ బాగా లాభపడుతుంది రాష్ట్రంలో? ఎక్కడైనా క్యాపిటల్ సిటీలో. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా హయ్యెస్ట్ సర్వీస్ సెక్టార్ రెవెన్యూ ఎక్కడి నుంచి వచ్చేది? హైదరాబాద్ నగరం నుంచి వచ్చేది. కాబట్టి అక్కడ రాజధానికి అనమాట ఏదైతే గనక ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కూడా డెవలప్ చేస్తే కనుక ఇందాకన్నట్టు ఒట్టి రెవెన్యూ అని కాదు, ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్గా ఉన్నప్పుడు అనమాట ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదే సర్వీస్ సెక్టర్ రంగానికి ఊతమిస్తుంది. కాదన్నా కూడా రేపు 1 కోటి ఉద్యోగాలు కల్పించే రాజధాని అవుతుంది వచ్చే కొన్ని దశాబ్దాల్లో అనమాట. కాబట్టి అభివృద్ధికి అనమాట ఇది ఒక ఫ్లాగ్షిప్ రాజధాని. బట్ మొత్తం ఏదైనా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉంటుంది స్టేట్ది. ఏ ప్రాంతాన్ని కూడా విస్మరిస్తారని చెప్పేసి ఆపోలు పెట్టుకోవద్దంటాను. నరసింహారావు గారు, రాష్ట్ర పర్యావరణ మదింపు ప్రాధికార సంస్థ 90 షరతులతో అమరావతి నిర్మాణానికి అనుమతులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి కాలుష్య రహిత సుందర హరిత రాజధాని మనం చూడొచ్చు అంటారు? సింగపూర్ ఉంది, సిటీ నేషన్ అది, దాని చుట్టూ దానికి ల్యాండ్ లేదు. ఇప్పుడు ఇక్కడ పర్యావరణం అనేది ఎలా ఉండాలన్నది సిటీకి మాత్రమే పరిమితంగా ఎలా చెబుతారు? మొత్తం ఏరియా అంతట్లో మధ్యలో సిటీ అది. పర్యావరణానికి అంత స్ట్రెస్ ఇవ్వడం అది ఇప్పుడు కేవలం వెస్ట్రన్ కల్చర్. అది పర్యావరణం గురించి బాగా తెలుసు. నగరాలకు కొన్ని పరిమితులు ఉంటాయి. నగరాల్లో పెద్ద హరిత వనాలు ఉంటాం కానీ అవి కానీ సాధ్యం కాదు. ఇప్పుడు అక్కడ వాటర్ వేస్ ఉంటాయి అన్నారు.
వాటర్ వేస్ ప్రపంచంలో ఎక్కడైనా వాటర్ వేస్ చాలా చోట్ల ఉన్నాయి, కానీ వాటర్ వేస్ ఉంటే ఆ వాటర్లో కదలిక ఉండాలి, ఒక చోట నుంచి ఒక చోట ప్రవహించాలి. ప్రభుత్వం కొన్ని ప్లాన్ చేస్తుంది, సింగపూర్ వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఇచ్చారు, అందరూ ఆహ్వానిస్తారు, ఎంత నిండు హృదయంతో ఆహ్వానిస్తారు, గర్వంగా ఆహ్వానిస్తారు, ఇంకో అద్భుతమైన సిటీ నిర్మితం కాబోతుందని ఆహ్వానిస్తున్నారు. కానీ బ్యూరోక్రసీ వాళ్ళ 10వ షెడ్యూల్లో 130 సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఎవరికి ఎంత చెందాలన్నది మన బ్యూరోక్రసీ ఒక నోట్ తయారు చేయలేకపోయింది ఇంతవరకు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 3000 సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థలు. దాంట్లో కొత్త రాజధానికి ఎన్ని రావాలి, మాకు ఈ కావాలని ఒక క్లియర్గా వీళ్ళు లెటర్ అయిపోయారు. అంటే మన బ్యూరోక్రసీ చాలా అవుట్డేటెడ్ బ్యూరోక్రసీ. రాజకీయ నాయకత్వానికి ఎంతో ఆలోచనలు ఉండొచ్చు, వాళ్ళ ముందు చూపు ఉండొచ్చు, కానీ బ్యూరోక్రసీకి అది లేదు. అందువల్ల అమరావతి మీద ఆంధ్ర ప్రజలంతా 5 కోట్ల మంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో కళ్ళకంటున్నారు. అది మా స్వప్నానికి చిహ్నంగా ఉండాలని అందరూ కోరుకుంటున్న టైంలో దానికి ఎక్కడ లోపం ఉంది మన అన్నది వీళ్ళు అంతరావలోకం చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకుని ఆ లోపాన్ని పరిహరించుకోవాలి. ప్రతి పని అద్భుతంగా ఎలా చేయాలి, ఇంకా అద్భుతంగా ఎలా చేయాలన్న విషయాన్ని ఆలోచించాలి. ప్రసాద్ గారు, రాజధాని ప్రాంతంలో ఉపాధి కల్పనపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టిందంటారు? ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఎన్ని రకాలుగా ఉపాధి లభించే అవకాశం ఉందంటారు? ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా ఉన్నటువంటిది మేధో సంపత్తి. సో ఆ మేధో సంపత్తికి పెద్ద బాటలు వేయాలి. మీరు చదువుకున్న వ్యక్తులు మీ దగ్గర టాలెంట్ కనుకున్నట్లయితే మీలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లకి ప్రభుత్వం చేయూతనివ్వడం ద్వారా మీరు లోటుపాట్లను పూడ్చుకున్నట్లయితే మీరు పరిపూర్ణ వ్యక్తిగా ఎదుగుతారు. అలా ఎదిగినప్పుడు వ్యాపార అవకాశాలు లేదా వాణిజ్య అవకాశాలు వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తాయని నమ్మకాన్ని కలిగించాలి. అది చేయడానికి ప్రభుత్వం విపరీతంగా వెచ్చించవలసిన అవసరం లేదు, విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చేయవలసిందల్లా సరిగ్గా చెప్తే మ్యాపింగ్ అనమాట. ఎక్కడైతే నీడ్ ఉందో, ఎక్కడైతే టాలెంట్ ఉందో ఈ రెండింటిని మ్యాప్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. పైగా మనం ఏం చెప్తున్నాం, 21వ శతాబ్దంలో ప్రధానంగా రాబోతున్న నగరం కాబట్టి అన్ని హంగులు ఉంటాయని చెప్తున్నాం. కాబట్టి దీన్ని కనుక హాస్పిటల్కి టూరిజం కూడా కనిపిస్తాయి, అంటే మెడికల్ టూరిజం లాగా కింద ప్రమోట్ చేసినట్లయితే ఇక్కడికి వస్తే మీకు వినులు విందుగా అన్ని చూసుకోవచ్చు, కన్నుల విందుగా పరిశీలించవచ్చు, అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ పొందొచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని మెడికల్ టూరిజం డెవలప్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా వదిలేసి కేవలం భారతదేశంలో చూసినా కూడా మ్యాథమెటిక్స్లో నార్త్ ఇండియన్స్ కన్నా సౌత్ ఇండియన్స్ చాలా మంది ఉంటారు. అంటే అర్థం ఏంటి, నార్త్ ఇండియాలో మ్యాథమెటిక్స్కి డెఫిషియన్సీ ఉంది, కానీ వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ, లేకపోతే ఇంగ్లీష్. ఢిల్లీ, బాంబే, కలకట్టా నగరాలు చూసుకుంటే ఇంగ్లీష్. మన వాళ్ళకి వచ్చిన వీక్నెస్ ఏంటంటే, కోస్టల్ ఆంధ్రలో ఉన్న వ్యక్తులు తెలుగు మీడియంలో చదువుకుంటే ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేయడం కానీ ఇంగ్లీష్లో మాట్లాడటం రాకపోవచ్చు. కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ కనుక నేర్పి వీడియో కాన్ఫరెన్స్ కనుక పెట్టగలిగిన పరిస్థితి వచ్చినట్లయితే అందుబాటులో చౌకలో ఇస్తాం, మీకు అందరికీ ఇంటర్నెట్ అంతర్జాలం ప్రతి ఇంటికి ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్యూషన్లు ఇస్తాను అంటే మీరు ఉన్న ఊర్లో మీరున్న ఇంటిలో కూర్చుని కలకటాలోనో, బాంబేలోనో, ఢిల్లీలోనో, లేదా ఇంకెక్కడో రాంచీలోనో, రాయ్పూర్లో ఉన్న వ్యక్తులకు కూడా మీరు ట్యూషన్ చెప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా మనీ రావడానికి ఇబ్బంది ఉంటుందా? ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ వచ్చిన తర్వాత మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కానీ కేవలం ఒక బటన్ నొక్కితే మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినప్పుడే మీరు ట్యూషన్ చెప్పచ్చు. ఇలా ఎన్నో రకాల మార్గాల ద్వారా ట్యూషన్లు చెప్పుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి వ్యక్తి సాధారణంగా అందుబాటులో లేకుండా పోతారు. ఇక మూడోది వచ్చేసి ఐటీ అండి. చంద్రబాబు గారికి దాదాపుగా కొట్టిన పిండి కింద చెప్తూ ఉంటాం అందరం కూడా. హైదరాబాద్ని దాదాపుగా ఏ రాడార్లోనూ ఒక చిత్రపటంలో, ఒక భారతదేశ పటంలో ఏమాత్రం గుర్తింపు లేని హైదరాబాద్ని దాదాపుగా భారతదేశం మొత్తానికి కూడా 2వ ప్రధాన నగరంగా చేయగలిగిన ఘనత ఆయనకుంది. ఆయనకున్నటువంటి పరిచయాలు కూడా పెద్దవి. బిల్ గేట్స్ కానివ్వండి, లేదా యాపిల్ సీఈఓలు కానివ్వండి, అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. కాబట్టి కొద్దో గొప్ప సంస్థలు ఆయన చేయని ముందుకు వస్తాయి. కాబట్టి ఐటీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన పని ఉంది. ఐటీ కావాల్సింది ఏంటండి, బిల్డింగులు, ఏసీలు, ఇంకా తప్పితే ఇంటర్నెట్. ఇవి ఇవ్వటం ప్రభుత్వానికి పెద్ద పని కానే కాదు. ఎవరికో కన్సెషన్ ఇచ్చి అమరావతి నడిబోర్డులో సిమెంట్ ఇండస్ట్రీ పెట్టిస్తాను అని మొత్తాన్ని కలుషితం చేసే కన్నా ఐటీ ఇండస్ట్రీలు పెట్టిస్తాను అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవడం మూలంగా కన్జంప్షన్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగితే అంతకుముందు అనుకున్నట్లుగా ఈకో సిస్టమ్ డెవలప్ అయ్యి అందరూ కూడా అక్కడ మూవ్ అవడానికి అవకాశం కల్పిస్తుంది. భారతదేశానికి బెంగళూరు మొట్టమొదటి ఐటీ క్యాపిటల్, హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్. మరి ఫైనాన్షియల్ క్యాపిటల్గా చూస్తే బాంబే ఏమో ఫైనాన్షియల్ క్యాపిటల్, సెకండ్ లేదండి. అదే కనుక అందిపుచ్చుకునే అవకాశం అన్ని హంగులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అమరావతిని కనుక డెవలప్ చేద్దామనే కోణంలో ఆలోచించి ఫైనాన్షియల్ క్యాపిటల్గా, కనీసం సెకండ్ క్యాపిటల్గా కనుక ప్రమోట్ చేయడానికి ప్రయత్నించినట్లయితే ఎంతో అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే మిగిలిన ఏ రాష్ట్రంలో ఏ క్యాపిటల్, ఏ నగరం కూడా ఆ ఫైనాన్షియల్ క్యాపిటల్ మీద బాంబేతో పోటీ పడదామని కానీ బాంబేతో సరిసమానంగా పెరుగుదామని ఆశలు కూడా ఇంతవరకు చేయలేదు. అది అందిపుచ్చుకోవాలి. అలా అందిపుచ్చుకుంది కాబట్టి యూరోప్లో ఇంత పార్ట్ అయినటువంటి యూకేలో ఉన్న లండన్ కూడా న్యూయార్క్ తర్వాత పెద్ద ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద మారిపోయింది. ఇక్కడ కొంత చైనీస్ కల్చర్ని కూడా తీసుకుంటే మంచిదేమో నా భావన. చైనాలో ఏం చేస్తారంటే, మీరు ఇండస్ట్రీ పెడతాను లేదా ఏదైనా బిజినెస్ పెడతాను అంటే మీకు ఇష్టం వచ్చినంత ల్యాండ్ కొనుక్కోవడానికి అవకాశం ఇస్తారు.
కాకపోతే మీరు బిజినెస్ చేయడానికి రావాలి, కానీ బిజినెస్ చేస్తానని పేరుతో ల్యాండ్ కొనుక్కుని ల్యాండ్లో లాభం పొందామని రావడానికి మాత్రం చైనా గవర్నమెంట్ ఒప్పుకోదు. అలాగే ప్రభుత్వం దగ్గర ఉన్న లక్షల ఎకరాల పొలాలను కనుక సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మీరు బిజినెస్ చేయడానికి వచ్చినట్లయితే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం, ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది, దానికి రెంట్ ఇవ్వాలి. మీరు ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడైనా బిజినెస్ బాగాలేక వెళ్ళిపోయినా, బిజినెస్ మార్చుకుని వెళ్ళిపోదామన్నా ఇందులో వచ్చే లాభం ప్రభుత్వానికే చెందుతుంది కానీ మీకు చెందదు అని కనుక చెప్పినట్లయితే ఆస్తి ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వ్యాపార అవకాశాలకి పెట్టుబడి ఎక్కువ పెట్టవలసిన అవసరం. ఇవాళ రోజున ఇండస్ట్రీ పెట్టాలన్నా, వ్యాపారం పెట్టాలన్నా ప్రధాన అవరోధంగా రియల్ ఎస్టేట్ ఉంది. ఎందుకంటే విపరీతమైన రేట్లు ఉన్నాయి బ్లాక్ మనీ మూలంగా. ఆ అవరోధాన్ని కనుక తొలగించినట్లయితే ఎంతో మంది వెంటనే బిజినెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ కోణాల్లో ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఐటీ సెక్టర్ కానివ్వండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ గురించి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు విపరీతంగా ఎక్స్ప్లోజివ్ గ్రోత్ లో రావడం ఖాయం. చివరిగా లక్ష్మీనారాయణ గారు, అమరావతి కేంద్రంగా అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలపై దృష్టి పెట్టాలంటారు? అమరావతి రాజధాని నిర్మాణంలో పీపీఏ విధానం పైన ఎక్కువగా ఆధారపడతాము అనే భావన కనబడతా ఉంది. అది అంత శ్రేయస్కరం కాదు. పూర్తిగా పీపీఏ విధానం పైన ఆధారపడవడం అనేది. హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందంటే ప్రభుత్వ రంగం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగాల జోక్యం వల్ల, పెట్టుబడుల వల్ల ఇంత మహానగరంగా అభివృద్ధి చెందింది. అనుభవాలను పరిగణలో తీసుకుని అతిగా పీపీఏ విధానం మీద ఆధారపడకుండా ప్రజల రాజధానిగా నిర్మించడానికి అవసరమైనటువంటి కోణంలో విధానాలు రూపకల్పన చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే నిజమైనటువంటి ప్రజా రాజధాని నిర్మాణం అమరావతిలో జరుగుతుంది. ఇవాళ ఉత్తరాంధ్రకే విశాఖపట్నం ఒక సహసిద్ధమైనటువంటి పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది కూడా. అమరావతి రాజధాని నగర నిర్మాణంతో కోస్తాలో నడిబొడ్డులో ఉన్నటువంటి గుంటూరు, విజయవాడ మధ్య ఒక మహానగరం రాజధానిగా ఆవిర్భవించబోతున్నది. రాయలసీమ ప్రాంతంలో అలాంటి ఆర్థిక, పారిశ్రామిక, విద్యాపరమైనటువంటి ఉపాధి అవకాశాలు మెరుగు చేసేటువంటి ఒక మహానగరం ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నటువంటి 13 జిల్లాలు సమైక్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ముందుకు నడిపించడానికి అనంతపురం, కడప, కర్నూలు ఆ ప్రాంతానికి, అంటే రాయలసీమకు నడుబొడ్డుగా ఉన్నటువంటి ప్రాంతానికి, అత్యధిక బరగాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఇలాంటి మౌలికమైనటువంటి అభివృద్ధికి ఇవాళ శ్రీకారం చుట్టాలి. ఒకవైపున 5 కోట్ల ప్రజానీకానికి అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇలాంటి వికేంద్రీకరణతో కూడినటువంటి ప్రజలను భాగస్వాములు చేసేటువంటి ప్రత్యేకించి కరువు కాటకాల మధ్య చిక్కి శల్యమవుతున్నటువంటి, జీవన్మరణ పోరాటం చేస్తున్నటువంటి, తాగునీరు సాగునీరు కూడా లేకుండా ఉన్నటువంటి ప్రాంతాలని ఏ విధంగా భాగస్వాములు చేయాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, సమగ్రాభివృద్ధిలో అనేటువంటి కోణంలో పాలక వర్గాలు ఆలోచిస్తాయని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇది మన రాష్ట్రం, మన నేల, మన రాజధాని అన్న భావన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రజా రాజధాని కోసం ప్రజలంతా చేయి కలుపుతున్నారు. అంతా ఒక్కటై అద్భుత రాజధాని వైపు అడుగులేస్తున్నారు. పండుగను తలపించే రాజధాని శంకుస్థాపన వేడుక భావోద్వేగపూరిత ఘట్టంగా చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. తెలుగు వెలుగులను ప్రసరించే కీర్తి కిరీటమై అమరావతి అజరామరమై విలసిల్లే నిత్యమై సత్యమై సంస్కృతి సౌరభాలను వెదజల్లడం తథ్యం. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.